ఇది రికార్డ్ అవుతుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇది నా యూట్యూబ్ ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో. ఐ హోప్ బాగానే వస్తుందని అనుకుంటున్నాను. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి. సో కైండ్లీ ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్లీజ్ చెప్పండి, ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. అండ్ ఈ వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో. నేను చీజ్ కేక్ అండ్ పిజ్జా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ అయితే చీజ్ కేక్ నత్తి వస్తుందండి. సో ఫస్ట్ అయితే చీజ్ కేక్ని ప్రిపేర్ చేద్దాం. దానికి మనం బిస్కెట్స్ని పౌడర్ చేయాలి. ఫస్ట్ యూ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ బిస్కెట్స్, లైక్ గుడ్ డే బిస్కెట్స్ తీసుకోవచ్చు. కొంతమంది డైజెస్ట్ బిస్కెట్స్ కూడా తీసుకుంటారు. నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఉన్నాయి, సో ఇవి తీసుకుంటున్నాను. ఇట్లా అరౌండ్ 6 to 7 బిస్కెట్స్ తీసుకున్నాను. మిక్సీ పట్టేద్దాం. సో ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది. నాకెందుకు ఇంకో 2 బిస్కెట్స్ తీసుకున్నా పర్లేదు అనిపిస్తుంది. సో అందుకే ఇంకొక 2 or 3 యాడ్ చేస్తాను. అగైన్ 3 బిస్కెట్స్ యాడ్ చేశాను నేను. ఇది మనం మిక్సీ పట్టుకున్న బిస్కెట్స్ పౌడర్ అండ్ ఇది నెయ్యి. సో ఇప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దీనిలోకి ఇది యాడ్ చేయాలి. ఎక్స్ట్రా 3 బిస్కెట్స్ ఓవర్ యాక్షన్ కొద్దీ యాడ్ చేసా. ఇప్పుడు బిస్కెట్స్ పౌడర్ ఎక్కువైంది. ఒకవేళ ఎక్కువైనా వేస్ట్ ఏం అవుదులేండి. టింకు ఉన్నాడు కదా, వాడికి పెట్టేస్తాను. డ్యాన్స్లు వేసుకుంటూ తింటాడు. ఇప్పుడు దీనిలోకి నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. టింకు డిస్టర్బ్ చేస్తున్నాడు గైస్ యాక్చువల్లీ. టింకు అడ్బో వెళ్ళరా. నేనైతే ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. గీ అండ్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ఈవెన్గా బౌల్ చుట్టూ వచ్చేలాగా పౌడర్ని స్ప్రెడ్ చేయండి. టడా! చీజ్ కేక్లో ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయింది. స్ప్రెడ్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు, బట్ ఏదో మేనేజ్ చేశా. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనేం చేస్తున్నానా అని చెప్పి టింకుగాడు చాలా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు పెడతానా అని చెప్పి. ఏంట్రా స్మెల్ చేస్తున్నావా? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను పన్నీర్ అండ్ మలై తీసుకుంటున్నాను. పన్నీర్ అవైలబుల్గా లేకపోతే పాలని లెమన్ పిండి విరగొట్టి ఫిల్టర్ చేసి అలా అయినా తీసుకోవచ్చు, లేదా పన్నీర్ అయినా తీసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు. ప్రజెంట్ నా దగ్గర క్రీమ్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మలై అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. ఒక స్మాల్ పీస్ ఆఫ్ పన్నీర్ సరిపోతుంది. దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ కట్ చేస్తే ఇంకొంచెం మెత్తగా స్మాష్ అవుతుంది. సో అందుకని పన్నీర్ పీసెస్ని యాడ్ చేశాక దాంట్లోకి మలైని కూడా యాడ్ చేసుకోండి. మలై ఎంత ఎక్కువ ఉంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఫస్ట్లో నాకు ఎంత వేయాలో తెలియక కొంచెమే యాడ్ చేశాను. అండ్ 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇంకంతే, మిక్సీ పట్టేయండి. బేసిక్గా నాకు మిక్సీ వేయడం అంటే కొంచెం భయం. మిక్సీ అన్నా ఐరన్ బాక్సెస్ అన్నా యూజ్ చేసేటప్పుడు విచిత్రమైన విజువల్స్ వస్తాయి బుర్రలోకి. మిక్సీ టప్ మరి పేలిపోయినట్టు, ఐరన్ బాక్సెస్ షాక్ కొట్టినట్టు వస్తాయి. నాకేనా లేక మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా? వావ్, బాగా వచ్చింది. యాక్చువల్లీ క్రీమ్ లేకపోయినా బాగా వచ్చింది. దీనిలోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి.
షుగర్ యాడ్ చేశాక మళ్ళీ మిక్సీ వేయాలి. ఇన్నాకే యాడ్ చేయొచ్చు. నేనే మర్చిపోయా. షుగర్ సరిపోలేదు, సో ఇంకొంచెం యాడ్ చేస్తున్నా. మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టిన బౌల్ని తెచ్చేసాం. నేను ఇంత కష్టపడి మా అమ్మ కోసం చీజ్ కేక్ చేస్తుంటే మా అమ్మ మాత్రం అంట్లెన్ని అవుతాయో ఇల్లంతా నాశనం చేసామని తిడుతుంది గైస్. అదేమి లేదు గైస్. దీన్ని ఎలా యాడ్ చేయాలో కూడా తెలియదు, బట్ యాడ్ చేసేస్తున్నాను ఎలా కూడా. వాయమ్మో ఇదేంటి ఇలా వస్తుంది. హే సరిగ్గా వెళ్ళవి, సరిగ్గా. ఓ మై గాడ్ ఏమైందంటే అది మీగడ కదా, బిస్కెట్ పౌడర్కి అతుక్కుంటుంది. సో స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. లేయర్ కూడా థిక్గానే వచ్చింది. ఇట్లా దీనిని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే చీజ్ కేక్లో సెకండ్ లేయర్ కూడా రెడీ. అగైన్ ఇప్పుడు దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. థర్డ్ లేయర్ ప్రిపేర్ చేయడం కోసం మనకు కావాల్సింది చాక్లెట్స్ని మనం ఇప్పుడు మెల్ట్ చేయాలి. సో అందుకని వీటిని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఫస్ట్. ఏంటబ్బా ఏ తింగర్ పని చేయకుండా సాఫీగా షూట్ చేస్తున్నా అని అనుకునే లోపే చేసేసా. జనరల్గా చాక్లెట్ మెల్టింగ్కి హాట్ వాటర్లో చాక్లెట్ ప్యాకెట్ వేస్తే మెల్ట్ అవుతుంది. నేను ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చుగా. ప్లాస్టిక్ హీట్ అయి చాక్లెట్కి అవుతుందని నెట్లో ఏవో ట్రిక్స్ చూసా. వాడేమో డైరెక్ట్గా హీట్ చేస్తే మెల్ట్ అయింది, నాకేమో మాడింది. ఇంకా మాడింది వదిలేసి పైన చాక్లెట్ తీసి డబుల్ బాయిలింగ్ అన్నా చేద్దాంలే అని చేసేటప్పుడు హాట్ వాటర్ దించుతుంటే కింద పడేసాను, చేయికి తగిలింది, పడుతుంది. అందుకే నేను మా అమ్మ నన్ను కిచెన్లోకి రాని. ఇంకేం చేస్తా, క్లీన్ చేసుకుంటా. ఒక పక్క మా అమ్మ సెటైర్లు, నువ్వు ఒక డిష్ చేస్తేనే ఇంత రచ్చ అయింది, ఇంక రేపు పెళ్ళయి వంట చేసేటప్పుడు అని మొదలెట్టింది. ఇంకా మన వల్ల అవ్వదులే అని చెప్పి ఆ హాట్ వాటర్ని మా అమ్మకి ఇచ్చేసా. ఆ చాక్లెట్ని ఒక చిన్న గ్లాసులో వేసి మెల్ట్ చేస్తా అని చెప్పి తీసుకుంది. ఈలోపు మనం సోకులు పడుతున్నాం. సో లాస్ట్కి చాక్లెట్ అయితే మెల్ట్ అయిందబ్బా. నేను ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ యాడ్ చేయడం వల్ల నట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ మెల్ట్ అయిన చాక్లెట్ని థర్డ్ లేయర్గా వేసుకుంటే సెట్ చీజ్ కేక్ రెడీ. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే. కాకపోతే ఇందాక మారడం వల్ల కొంచెం చాక్లెట్ వేస్ట్ అయింది. నా దగ్గర డార్క్ చాక్లెట్ ఒకటి ఉంది, అది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి డైరెక్ట్గా హాట్ వాటర్లోనే వేసా ప్యాకెట్. అఫ్కోర్స్ ఒక 5 సెకండ్స్లోనే మెల్ట్ అయింది. గాయ్స్ చీజ్ కేక్ రెడీ అయిపోయింది గాయ్స్. దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడదాం. గాయ్స్ నేను చీజ్ కేక్ చేసేసరికి హీట్ ఏమైంది, ఇంకా పిజ్జా ఏం చేస్తాను.
నాకు తెలిసి ఈరోజు అవ్వదు. సో నైట్ అయిపోయింది, ఇప్పుడు చేయలేను, ఇంకొక రోజు చేస్తాను. అసలు ముందు చేసింది ఎలా వచ్చిందో చూడాలి. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో టేస్ట్ చేసేటప్పుడు చెప్తాను. ఓకేనా, బాయ్. హాయ్ గాయ్స్, చీజ్ కేక్ రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయను, నైట్ అయిపోయింది. నేను ఇంకా డిన్నర్ చేయలేదు. కానీ మా అమ్మ టేస్ట్ చేస్తా. మా అమ్మ టేస్ట్ చేస్తా అంటుంది. ఓకే, లెట్స్ ఓపెన్. చూపట్ చీజ్ కేక్ రెడీ గాయ్స్. ఎమ్మి చీజ్ కేక్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ చేయండి. రాయమ్మ ఏమంటుందో. నిజంగా బాగుందా? నిజంగా బాగుందా? ఫైనల్లీ ఎలా కూడా కింద మీద పడి చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదేమంత పెద్ద కష్టమేం కాదు, ఈజీయే, ఎవరైనా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది కూడా. ఎలా ఉంది? బాగుందా? సో అంతే గాయ్స్, ఈ వీడియోని నేను ఇంకా ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్, గుడ్ నైట్.